సానుకూలంగా వింటే ధ్వని సంగీతం అవుతుంది, కదలికలు నాట్యం అవుతాయి, చిరునవ్వు ఆహ్లాదకరమైన నవ్వుగా అవుతుంది, మనసు ధ్యాన స్థితిలోనికి మారుతుంది. అప్పుడు జీవితం ఒక పండుగ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు యువర్ అండ్ మై ఫేవరెట్ ఛానల్ డియర్ శీర్షిక. సో ఈ రోజు నేను మీకు ఒక గురు శిష్యుల కథ చెప్పబోతున్నాను. సో ఇంకెందుకు లెట్స్ స్టార్ట్ అవర్ షో డియర్ శీర్షిక. అంతకంటే ముందు డియర్ శీర్షిక అనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక రోజు శిష్యులందరూ వారి గురువు దగ్గరికి వెళ్ళి, గురుదేవా గురుదేవా, మేమందరం యాత్రలకి వెళ్ళాలని అనుకుంటున్నాము అని అంటారు. అప్పుడు గురువు గారు, మీరందరూ యాత్రలకి వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు అని అడుగుతారు. అప్పుడు శిష్యులు, మేము మా భక్తిని పెంచుకోవడానికి వెళ్తున్నాము అని చెప్తారు. అప్పుడు గురువు గారు, సరే అయితే నాకు ఒక ఉపకారం చేయండి. ఈ కాకరకాయను మీరు ఏ గుడికైతే వెళ్తారో ఆ గుడి సన్నిధిలో ఉంచి ఆశీస్సులు పొంది మళ్ళీ నా వద్దకు తీసుకురండి అని అంటారు. అప్పుడు శిష్యులు వారితో పాటు ఆ కాకరకాయను కూడా యాత్రలకు తీసుకెళ్లి ఎన్నెన్నో దేవాలయాలు సందర్శిస్తారు. చివరికి శిష్యులు ఆ కాకరకాయను తీసుకొచ్చి గురువు గారికి ఇవ్వగా, దానిని వెండి నాకు వడ్డించండి అని గురువు గారు అంటారు. గురువు గారు చెప్పినట్లే శిష్యులు దాన్ని వండి వడ్డిస్తారు. ఒక్క ముక్క నోట్లో పెట్టగానే గురువు గారు ఆశ్చర్యం అని అంటారు. అప్పుడు శిష్యులు, ఏమిటా ఆశ్చర్యం గురువు గారు అని అంటారు. అప్పుడు గురువు గారు, ఇన్ని యాత్రలు చేసిన తరువాత కూడా కాకరకాయ ఇంకా చేదుగానే ఉంది, ఇదెలా సాధ్యం అని అంటారు. అప్పుడు శిష్యులు, గురుదేవా కాకరకాయ స్వభావమే అంత కదా అని అంటారు. అప్పుడు గురువు గారు, నేను చెప్పేది కూడా అదే. మీ స్వభావాన్ని మార్చుకోకుండా ఎన్ని యాత్రలు చేసినా మీలో మార్పేమీ సంభవించదు. అందుకని మీరు నేను మనకి మనమే మారకపోతే ఏ గురువు, ఏ పవిత్ర గ్రంథాలు లేదా ఏ యాత్రలు మన జీవితాలలో ఎలాంటి మార్పులు తీసుకురాలేవు అని గురువు గారు అంటారు. నిజమే కదా, మన స్వభావాన్ని మార్చుకోకుండా ఎవరో వచ్చి మనల్ని మారుస్తారని అనుకోవద్దు, మనకి మనమే మారాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శీర్షిక. సైనింగ్ ఆఫ్, బై.